న్యూస్ ఆ మధ్య లిక్కర్ చాక్లెట్స్ గురించి విని అమ్మో అనుకున్నారంతా. ఇప్పుడు డ్రగ్స్ బిస్కెట్లు కూడా వచ్చేసాయి. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క బిస్కెట్ తింటే చాలు మత్తెక్కిపోవాల్సిందే. గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పట్టుకుంటే డ్రగ్స్ బిస్కెట్లు బయటపడ్డాయి. అవి ఎలా ఉన్నాయో మీరు చూడండి. చూసారుగా, ఇవే ఆ డ్రగ్స్ బిస్కెట్లు. ఇందులో ఉండే మత్తు పదార్థం LSD. ఇన్నాళ్లు పేపర్ LSD అమ్మిన కేటుగాళ్లు దొరికిపోతామేమోనన్న భయంతో ఇప్పుడు మత్తు బిస్కెట్లు తయారు చేస్తున్నారు. LSD డైరెక్ట్ గా తీసుకుంటే ఉంటుందో ఈ బిస్కెట్లు తిన్నా అలాగే మత్తెక్కిపోవచ్చు. డ్రగ్స్ కేసులో విచారణ సాగుతుండగా ఓ ముఠా గురించి పోలీసులకు సమాచారం అందింది. గోవా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెట్టి ఓ ముఠాను పట్టుకున్నారు. 2 నైజీరియన్లు సహా 9 మందిని అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టోఫర్ స్టూడెంట్ వీసాపై వచ్చి గోవాలో ఉంటున్నాడు. గోవా కేంద్రంగా ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కూకట్పల్లికి చెందిన వంశీధర్ రెడ్డి, మల్లికార్జునరావు, వ్యాపారి అభినవ్ మహేందర్ ఈ ముఠా ఏజెంట్లు. డార్క్ నెట్ ద్వారా 3 సార్లు జర్మనీ LSD తెప్పించినట్లు తేలింది. ముఖ్యంగా కోకేన్ ఏదైతే 300 గ్రామ్స్ ఉందో, అట్లాగే LSD, LSA అని ఈ యొక్క కొంత ఏదైతే లిసర్జిక్ యాసిడ్ అనేది ఈ బిస్కెట్స్ పైన మరియు షుగర్ క్యూబ్స్ పైన కూడా డ్రాప్ వేసినప్పుడు ఆ బిస్కెట్స్ కూడా ఏదైతే బ్లాట్ లాగా ఉంటుందో ఆ బిస్కెట్స్ తీసుకుంటే కూడా సేమ్ ఏదైతే LSD తీసుకున్న ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అవి అట్లాగే మిగతా ఈ డ్రగ్ కూడా కొకేన్ అదంతా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కస్టమర్స్ లిస్ట్ కూడా తీసుకున్న తర్వాత ఎవరెవరు అనేది క్లియర్గా మనకి ఏర్పడుతుంది. ఈ ముఠా గ్యాంగ్ తో సంబంధాలు లేవని విచారణలో తేలింది. నిందితుల నుంచి 15 లక్షల విలువైన 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల పిల్స్ తో పాటు 27 LSD యూనిట్లు, LSD బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా శివారు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్మారని విచారణలో తేలింది. వీరి దగ్గర డ్రగ్స్ ఎవరు కొంటున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.